ఏం చేస్తున్నారు తల్లి కూతురు ఇద్దరు? ఏం లేదు వదినా, రండి కూర్చోండి. అవును సోనా, మీ ఆడపడుచు బాగుందా? ఆమెకు ఎంతమంది పిల్లలు? బాగుందత్త. బాగుండకపోతే ఏమైతుంది? ఎంతసేపు మా ఇంటి మీద పడి తింటుంది. వచ్చిందంటే చాలు అది వండు ఇది వండు అని సతాయించుకు తింటది. ఇక వాళ్ళ పిల్లల గురించి అయితే అసలు చెప్పనక్కర్లేదు. ఇల్లు పీకి పన్నీరు పెడతారు. ఇక కూతురు వచ్చిందంటే చాలు మా అత్తే నాకు నరకం చూపిస్తుంది. ఇలాంటి ఆడపడుచు ఎవ్వరికి ఉండదు కావచ్చు. ఎందుకుండరు? ఉంటారు. నిన్నే తీసుకో, నువ్వు నీ వదిన పట్ల ఎలా ప్రవర్తిస్తున్నావు? నేనేం చేశానత్త? అదేం చేసింది వదినా? నీ ఆడపడుచు నీ పట్ల ఎలా ప్రవర్తిస్తుందో నువ్వు కూడా మీ వదిన పట్ల అలానే ప్రవర్తిస్తున్నావు. నీ ఆడపడుచుకు నీకు పెద్ద తేడా ఏమీ లేదు. చూడు సోనా, నువ్వెలాగో నీ ఆడపడుచుతో కష్టపడుతున్నావు. నీ ఆడపడుచులా కాకుండా నువ్వు నీ వదినతో కలిసిమెలిసి ఉంటే ఎంత బాగుంటుంది. తనతో సరదాగా ఉండు, తనకి కాస్త పనిలో హెల్ప్ చేసి చూడు. నీ వదిన నిన్ను నెత్తి మీద పెట్టుకుంటుంది. ఆడపడుచు వస్తుందంటే వదినకి సంతోషం కలగాలి, అంతేకాని ఎందుకు వస్తుందిరా బాబు అని అనుకోకూడదు. అవునత్త, నా ఆడపడుచు నాతో ఎలా ప్రవర్తిస్తుందో నేను కూడా మా వదినతో అలానే ప్రవర్తిస్తున్నాను. నాకు ఏ హక్కు లేదు మా ఆడపడుచు మంచిది కాదు అని చెప్పడానికి. వదినా వదినా, సోనా, ఒక్క హాఫ్ అన్ అవర్ లో బిర్యానీ రెడీ అయిపోతుంది. నన్ను క్షమించండి వదినా. పదండి మన ఇద్దరం కలిసి బిర్యానీ చేద్దాం. సరే సోనా, మీరు కూడా నన్ను క్షమించండి వదిన. నా కూతురికి నేను నేర్పించాల్సిన మంచి చెడు మీరు నేర్పించారు. నేను కూతురు ప్రేమలో కొంచెం స్వార్థంగా ఆలోచించాను. వదిన, ఇవన్నీ మన పిల్లలకి మనం కాకపోతే ఎవరు చెప్తారు? ఒక ఇంటి నుండి ఆడబిడ్డను తెచ్చుకున్నప్పుడు ఆ బిడ్డను కూడా మన బిడ్డలా చూసుకోవాలిగా వదిన. అవును వదిన, ఇప్పుడు నాకు బాగా అర్థమైంది.